మొన్న మోడీ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా స్వదేశీ వస్తువులను వాడమని పిలిపించాడు. హ్మ్. సో, అన్నిట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమెరికాకి మనకి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర నుంచి స్వదేశీ వస్తువులను వాడండి, స్వదేశీ వస్తువుల్ని కొనండి ఇలాంటి ఒక స్లోగన్‌లనేవి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సాప్ మూతపడిపోతుందా? వాట్సాప్ స్థానంలోకి అరట్టై అనే ఇంకొక మెసేజింగ్ యాప్ వస్తుందా? అన్న చర్చలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే చర్చ. అరట్టై, అరట్టై అని అంటున్నారు. అసలు ఏంటి అరట్టై ఏంటి? వాట్సాప్ నిజంగానే మూతపడే అవకాశాలు ఉన్నాయా? వా వాట్సాప్ బెటరా? అరట్టై బెటరా? ఈ రెండిట్లో ఏది మనం ఎంచుకోవాలి? నిజంగా ప్రజలందరూ వాట్సాప్‌ని మానేసి ఇట్లా వెళ్తారా? లేకపోతే మోడీ ప్రభుత్వం వాట్సాప్‌ని బ్యాన్ చేస్తుందా? ఏం జరగబోతుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి సమస్య. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ అనేది ఇవాళ ఉండదు. మనం అందరూ వాట్సాప్ లేకుండా బతికే పరిస్థితి లేదు. ఏదున్నా వాట్సాప్‌లో పంపించరా అంటాం తప్ప మనం ఇంకొకటి అనం. అలా అంతగా మనం అడిక్ట్ అయిపోయినాం వాట్సాప్‌కి. అలాంటిది ఒక్కసారిగా వాట్సాప్ మూసేస్తారు అనగానే ఒక టెన్షను, భయాందోళనలు అయితే జనంలో ఉన్నాయి. దానికి ఆల్టర్‌నేటివ్ ఇప్పుడు అరటై అనే ఒక యాప్ రాబోతుందని చెప్తున్నారు. ఆల్రెడీ వచ్చింది అది అరటై. అరటై ఏంటి? దానికి వాట్సాప్‌కున్న తేడాలేంటి? ఇప్పటివరకు ఏది బెటర్‌గా ఉంది? భవిష్యత్తులో వాట్సాప్ మూసేసి అందరూ అరటైకెళ్ళిపోతారా? మోడీ ప్రభుత్వం ఎవరి వైపు నిలబడింది? ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అరట్టై అంటే పదం ఏందంటే తమిళ్‌లో అరట్టై అంటారు. అరట్టై అంటే మా మా ఊరు కూడా తమిళనాడుకి దగ్గరగా ఉంటది. 7, 8 కిలోమీటర్లు చిత్తూరు జిల్లాలో. మామూలుగా మా వోళ్ళు పనికిమాలిన కబుర్లు ఎవరన్నా చెప్పుకుంటుంటే వీడు అరట్లు కొడుతున్నాడు రా అంటారు. అంటే తమిళ్ పదం తెలుగుగా మారిపోయింది. ఓకే. ఏంరా అరట్లు కొడుతున్నావు అని అంటారు. అరట్లు కొడుతున్నావు అంటే పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నాడని. హ్మ్. ఆహ్, సో, అరట్టై అంటే అర్థం కబుర్లు అని. అంటే ఏంటి కబుర్లు అంటాం గదా! అరట్టై ఎన్న అరట్టై అంటే ఏంటి కబుర్లని. హ్మ్. వాట్సాప్ కూడా అంతే గదా! వాట్సాప్ మ్యాన్ అంటే ఏమైంది? ఏంటి విశేషాలని. అవును. దాన్నే వాట్సాప్ అని పెట్టారు. ఓకే. అలాగే వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఇతను తమిళోడనమాట దీని స్థాపకుడు. హ్మ్. అతను చెప్తాను. అందుకనే అరట్టై అనే పదం పెట్టారు. అరట్టై అనేది తమిళు. అరట్టై అంటే కబుర్లు, చిట్ చాట్, క్యాజువల్ టాక్ అనేది వస్తదనమాట. హ్మ్. సో, దీని స్థాపకుడు ఎవరంటే కంపెనీ పేరు జోహో కార్పొరేషన్. జోహో కార్పొరేషన్‌ని స్థాపించింది ఎవరంటే శ్రీధర్ వెంబు ఆయన పేరు. ఈ శ్రీధర్ వెంబు తమిళియను. 56 ఏళ్ళు. ఆయనది తెన్కాసి. ఆయన ఆహ్, ఆయనకి ఆయన ఈ జోహో అనే కార్పొరేషన్ పెట్టాడు. అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాడు. హ్మ్. అక్కడ పీహెచ్‌డీ చేశాడు టెక్నాలజీలో. దాని తర్వాత ఆయన కొంతమంది మిత్రులు, బంధువులతో కలిసి జోహో కార్పొరేషన్‌ని పెట్టాడు. 2009లో పెట్టాడు. అది బేసిక్‌గా ఏందంటే జోహో కార్పొరేషను బిజినెస్ సాఫ్ట్‌వేర్‌ని, వెబ్ బేస్డ్ టెక్నాలజీని అందిస్తుందనమాట. సో, ఆహ్, ఈయన దాంట్లో బాగా డబ్బులు సంపాదించాడు. ఫోర్బ్స్ మన ఎవ్రీ ఇయర్ ఫోర్బ్స్ రిచెస్ట్ పర్సన్స్‌ని కంట్రీ వైస్‌గా అనౌన్స్ చేస్తుంది. అలాగా 2024లో ఫోర్బ్స్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్స్ లిస్టు టాప్ 100 అనౌన్స్ చేస్తే ఈయనకి 39వ ర్యాంక్ వచ్చింది. అంటే 39వ రిచెస్ట్ పర్సన్ ఇండియాలో అనమాట ఈయన. ఈయన నెట్ వర్త్ వచ్చి $5.85 బిలియన్. అంటే దాదాపు $6 బిలియన్ వేసుకోవచ్చు. $6 బిలియన్ వర్త్ ఉన్నది వ్యక్తి అనమాట ఈయన. సో, ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈయన ఈ జోహో కార్పొరేషన్ నడుపుతాడు. ఈ జోహో కార్పొరేషన్ తరపున అరట్టై అని ఒక వాట్సాప్ లాంటి సేమ్ సిమిలర్ యాప్ అనమాట. అరట్టై మనం వేసుకుంటే దాంట్లో మనం వాట్సాప్‌లో ఏమేం పనులు చేస్తామో అన్ని పనులు అరట్టైలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అరట్టై అనేది ఇండియన్‌ది. హ్మ్. వాట్సాప్ అనేది అమెరికాది. ఓకే. సో, వాట్సాప్ గురించి తర్వాత చెప్తా. ముందు ఈ అరట్టై ఆహ్, ఇది ఇప్పటివరకు ఏందంటే 75 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు అరట్టై యాప్‌ని. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్‌లో విపరీతంగా ఒకేసారి ఎక్కువ మంది లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. సో, ఈ 75 లక్షల మంది ఒకసారిగా డౌన్‌లోడ్‌లు పెరిగాయి కాబట్టి అరట్టై అనేది కాంపిటీషన్ ఇవ్వబోతుంది అన్న వార్తలొస్తున్నాయి. ఇది బేసిక్‌గా అరట్టై పని. ఇక వాట్సాప్ అనేది వేరే 2009లో స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో వాట్సాప్ లాంచ్ మొదలైంది. అక్కడి నుంచి మెటా గ్రూప్ దీన్ని కొనుక్కున్నారు వాట్సాప్‌ని. మెటా హ్మ్. గ్రూప్ అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టా, తర్వాత థ్రెడ్స్,
వాట్సప్ ఇవన్నీ మెటా కిందకు వస్తాయన్నమాట. మెటా గ్రూప్ అనేది పెద్ద కార్పొరేషన్లో ఒకటి అమెరికాది అన్నమాట. ఆ మెటా గ్రూప్లో ఈ వాట్సాప్ కూడా వాళ్ళే నడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంత్లీ 300 కోట్ల మంది వాట్సాప్ని యూజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. అంటే 3 బిలియన్ పీపుల్ వాడుతున్నారు. ఇప్పుడు మనం ఎవరిది బెస్ట్ అనేది కంపేర్ చేద్దాం. కొద్దిగా కంపేర్ చేసినప్పుడు యూజర్ బేస్ అనేది నెంబర్ 1. ఎంతమంది యూజ్ చేస్తున్నారు? నీకు అరటై అనేది 75 లక్షలని వాళ్ళే ఇచ్చారు. డౌన్లోడ్ చేసుకునేవాడు అందరూ యూజ్ చేయడు. నేను కూడా డౌన్లోడ్ చేశాను. ఒక 2-3 రోజులు చూసా, నాకేం నచ్చలేదు, పక్కన పడేసా. కానీ వాళ్ళ లిస్ట్లో ఆ 75 లక్షల్లో నేను కూడా ఉంటా, డౌన్లోడ్ చేసే కాబట్టి. వాడే వాళ్ళు ఎంతమంది అనేది ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా ఎంతమంది వాడుతున్నారు అనేది కరెక్ట్గా చెప్పట్లేదు కాబట్టి తక్కువ. ఇక్కడేమో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది వాడుతుంటే, ఇండియాలో కనీసం 60-70 కోట్ల మంది వాట్సాప్ని, అంటే ఒక మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దాంట్లో వాట్సాప్ అనేది ఇవాళ కామన్ అయిపోయింది. ఇక ఎంబీ సైజుకి వచ్చేసరికి వాట్సాప్ ఐఫోన్లలో 183 ఎంబీ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్లో 48 ఎంబీ ఉంటుంది. ఇదేమో 108 ఎంబీ ఐఫోన్లో ఉంటే అరటై 38 ఎంబీ. అంటే వాట్సాప్తో పోలిస్తే అది తక్కువది, లైట్గా ఉంటుంది. అంటే ఫోన్లో పెద్ద డేటా మనకి స్టోరేజ్ లేకపోయినా ఈ అరటైని వేసుకోవచ్చు, లైట్గా ఉంటుంది అనమాట అది. ఇక యూజర్ బేస్